బండిలో పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎంత దూరం వెళ్ళాలి? ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. ఎస్టర్డే మేము ఫ్రెండ్స్ తో పలంనేర్ కి వెళ్ళడం అయితే జరిగింది. నేను, సికిందర్, ముక్తియార్, లుక్మాన్ అండ్ నయ్యు అయితే బయలుదేరాము. ఎస్టర్డే నయ్యు గారి బర్త్డే కాబట్టి నయ్యు గడ్ అయితే మాత్రం ఫుల్ ఫామ్ లో అయితే ఉన్నాడు. పలంనేర్ లో వర్క్ చూసుకుని రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ జర్నీలో అయితే మాత్రం డెక్కన్ చాయ్ కి స్టాప్ అయితే ఇచ్చేసాము. డెక్కన్ చాయ్ లో చాయ్ తీసుకుని సైడ్ డిష్ గా బన్ మస్కా అయితే ట్రై చేసాము. బన్ మస్కా అయితే మాత్రం సూపర్ గా అనిపించింది. చాయ్ ప్లస్ బన్ మస్కా కాంబో సూపర్ గా ఉంది. తర్వాత డెక్కన్ చాయ్ నుంచి రిటర్న్ అయితే వచ్చేసాము. రిటర్న్ లో మదర్ తెరిసా కాలేజ్ దగ్గర స్టాప్ అయితే చేసి మొక్కజొన్న అయితే తిన్నాము. మా నయ్యుగాడు అయితే మాత్రం 2 లాగేశాడు. ఆ తర్వాత నయ్యుగాన్ బర్త్డే పార్టీ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. ఆ తర్వాత అక్కడ నుంచి చికెన్ షాప్ అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాము. 1 kg ఫర్ గ్రేవీ, 1/2 kg ఫర్ కబాబ్. చికెన్ అయితే తీసుకుని డాబాక్ అయితే స్టార్ట్ అయ్యాము. ఆ తర్వాత మా డాబాక్ అయితే రీచ్ అయ్యాము. అక్కడ 1/2 kg కబాబ్ అయితే వేసుకుని 1 kg గ్రేవీ అయితే వేసుకున్నాము. గ్రేవీలోకి చపాతీ అయితే తీసుకున్నాము. ఒక్కొక్కరు 4 చపాతీలు అయితే లాగేశారు. టేస్ట్ అయితే మంచిగా ఇచ్చారు కానీ గ్రేవీ మాత్రం లెస్ గా ఇచ్చారు. ఇది పర్సనల్ పార్టీ కాదు, నయ్యుగాని బర్త్డే పార్టీ అన్నమాట. ఈవినింగ్ బర్త్డే పార్టీకి కేక్ అయితే ప్లాన్ చేసాము కానీ సమ్ ఇష్యూస్ వల్ల ప్లాన్ అయితే క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత అంతా తినేసి ఫినిష్ అయితే చేసుకుని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. వీడు మాత్రం థమ్స్అప్ ఫస్ట్ నుంచి తాగుతానే ఉన్నాడు. ఆ తర్వాత పంజానికి అయితే వచ్చేసి మామూ దగ్గర గులాబ్ జామున్ అయితే తీసుకుని తిన్నాము. ఆ తర్వాత నైట్ లో టీ అయితే తాగేసి మా డే అయితే ఎండ్ చేసాం.